మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఎన్ఏసీఐ కార్యకర్తలు అట్లాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు ఇక్కడికి హాజరైనటువంటి మహిళలందరికీ కూడా ప్రెస్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అన్న మొదటిగా చెప్పాలంటే అందరూ ఏముందని పూర్తిగా వివరించారు. నేను చిన్నగా రెండే మాటలు చెప్తున్నాను. రాష్ట్రంలో ఇప్పటి వరకు మున్సిపాలిటీ లేని ఏకైక నియోజకవర్గం అంటే అది చుక్కలుగా ఉండే. అట్లాంటి చుక్కలకి మాట ఇచ్చి రాగానే 2 సంవత్సరాలు అడగగానే పిచ్చుకున్నకి మున్సిపాలిటీ తీసుకొచ్చినటువంటి ఘనత మన లక్ష్మీకాంతరావు గారికి దక్కుతుంది. అదే మాట మీద మనం మొదటిసారి మన మున్సిపాలిటీ కాబట్టి పిచ్చుకుంద అంటే రాష్ట్రంలో తెలిసే విధంగా మనం బలపరిచిన 12 మంది అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి పిచ్చుకుంద మున్సిపాలిటీని మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి అందరికీ బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి మన కార్యకర్తలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. పేరు పేరున మీరు సైనికుల్లా కష్టపడి అందరినీ కూడా అధిక మెజార్టీతో గెలిపించాలి. మన లక్ష్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది మనం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే మన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే మనమందరం కూడా సైనికుల్లా పనిచేస్తూ ప్రతిదీ ఈ రోజు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో మనం ఎలాగైతే భారీ మెజార్టీతో అధికంగా మనం గెలిపించుకున్నామో అదే రీతిలో మున్సిపాలిటీలు ముందు జరగబోయే మండల ఎలక్షన్స్ అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనేది సెంట్రల్ కూడా మన నియోజకవర్గం మన జిల్లా నుంచి మనం తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీని ప్రధాని చేసి రేవంత్ రెడ్డి గారి లక్ష్యాన్ని మనం నెరవేర్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే అన్నగారు ఇంతకుముందు చెప్తున్నట్టుగా పిచ్చుకుంద మనకు ముందునే ఈ పిచ్చుకుందాలో 5 సంవత్సరాలు నేను ఇక్కడే ఉన్నానన్నా. కాబట్టి పిచ్చుకుందాలో ప్రజలు ఏంది వీళ్ళ మనస్తత్వం ఏందని నాకు చాలా దగ్గరగా తెలుసు. చాలా ప్రేమ గల మనుషులు ఈ ఏరియా అంతా కూడా మనం ఒక్కసారి పరిచయం అయినామంటే చాలా ప్రేమతో మన మీద మనం ఏందని ప్రేమ చూపించిన ప్రజలు అంతా ఇక్కడ ఉన్నారు. నేను ఉన్నది కూడా ఇదే ఏరియాలో, ఈ స్కూలు ఇదే రమేష్ అన్న ఇల్లు, 5 సంవత్సరాలు ఇదే కాలనీలో ఉన్నా. కాబట్టి పిచ్చుకుందలో కూడా నాకు మూల గల్లి అందరూ కూడా పరిచయం ఉన్నారు. మీ అందరూ కూడా అదే చదువుతున్నాం, మీ తమ్ముళ్ళగా చెప్తున్నానన్నా. ఇప్పుడు సార్ గారు బలపరిచిన 12 మంది అభ్యర్థులను కూడా అధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన